సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా ముందుగా ప్రత్యేక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే 2026వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో సుమారు 750 పోస్టులు పైచిలుకు పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది ఏపీపీఎస్సీ నుంచి. మరి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా చూసేది డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల కోసం ఎక్కువగా పోటీ పడతా ఉంటారు. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకి ఎంత క్రేజ్ ఉందో వేరేగా చెప్పక్కర్లేదు. ఇందుకు గాను ముందుగా ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమ్స్ 150 మార్కుల విభాగంలో ముందు మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనం స్క్రీనింగ్ టెస్ట్ గొట్టెక్కాలి కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ సొసైటీ 30 మార్కులకి ఉంటుంది. ఈ 30 మార్కుల ఇండియన్ సొసైటీలో ఇంతకు ముందు వీడియోలో మనం మ్యారేజ్ అన్న అంశం గురించి మాట్లాడుకోవడం జరిగింది. మ్యారేజ్ అన్నటువంటి విషయంని మనం స్టడీ చేయడం జరిగింది. దీన్ని ఇంకా కొనసాగిస్తూ ఇస్లాం వివాహ వ్యవస్థ, క్రిస్టియానిటీ వివాహ వ్యవస్థ, తర్వాత పార్సీల వివాహ వ్యవస్థ, సిక్కుల వివాహ వ్యవస్థ, వాటి గురించి మనకి ఇంకా టాపిక్స్ అనేవి ఉన్నాయి. మతాల గురించినటువంటి టాపిక్స్ అనేవి ఉన్నాయి. అక్కడ వాటి గురించి మనం అధ్యయనం చేసినప్పుడు వీటిని కూడా కలిపి చదువుతాం కాబట్టి వాటిని అందాక నేను ఆపడం జరిగింది. దాని తర్వాత టాపిక్ మ్యారేజ్, తర్వాత టాపిక్ కుటుంబం, ఫ్యామిలీ అన్న టాపిక్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇకపోతే దీనిలో ఉన్నటువంటి అంశాలని ఒక్కొక్కటిగా మనం స్టడీ చేస్తూ ముందుకు వెళ్దాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2026 ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ విభాగంలో కుటుంబం అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మరి కంటెంట్లోకి మనం వెళ్ళినట్టయితే ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, మొదటి బిట్టు ఈ పునాది మీద కుటుంబం అనేది నిర్మితమవుతుంది. కుటుంబం అనేటటువంటి వ్యవస్థ నిర్మితం అవడానికి పునాదిగా దేన్ని మనం పేర్కోవచ్చు? జవాబు వివాహం. వివాహంని కుటుంబం అనేటటువంటి నిర్మాణానికి పునాదిగా మనం పేర్కోవచ్చు. సామాజిక సంబంధాల సముదాయాన్ని ఏమని పేర్కొంటారు? సామాజిక సంబంధాల సముదాయమే కుటుంబం. సామాజిక సంబంధాల సముదాయాన్ని కుటుంబం అని చెప్పి పేర్కొంటారు. మూడో బిట్టు ఏక నివాసాన్ని కలిగి ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలతో ఉండే సమూహాన్ని కుటుంబం అంటారు అని పేర్కొన్నవారు ఎవరు? ఏక నివాసంని కలిగి ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలతో ఉండే సమూహాన్ని కుటుంబం అంటారు అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు పీటర్ ముర్దాక్ సరైనటువంటి జవాబు. ఇక్కడ ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి ఇవి రెండు పదాలు కనిపిస్తే ఏక నివాసం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి ఈ పదాలు కనిపిస్తే ఈ పదాలు ఆధారంగా ఇది పీటర్ ముర్దాక్ యొక్క కుటుంబ నిర్వచనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నంత మాత్రాన అది కుటుంబం కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నంత మాత్రాన దాని కుటుంబం అని చెప్పి అనరు. అందుకనే కన్న పిల్లల్ని లేదా పెంపుడు సంతానాన్ని కుటుంబంలో చేర్చిన వారు ఎవరు? జవాబు పీటర్ ముర్దాక్ సరైనటువంటి జవాబు. పీటర్ ముర్దాక్ ఏమని పేర్కొంటాడంటే
భార్యాభర్తలు ఇద్దరు ఉన్నంత మాత్రాన దాని కుటుంబం అని చెప్పి పేర్కొనరు. భార్యాభర్తలతో పాటు వారు కన్నటువంటి పిల్లలు కానీ, లేదా వారి యొక్క పెంపుడు పిల్లలు కానీ, ఎవరైనా సంతానం కూడా వారితో పాటు కలిసి నివసిస్తే దానిని కుటుంబం అంటారు అని చెప్పి పీటర్ ముర్దాక్ పేర్కోవడం జరిగింది. మరి కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనే బిట్టు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కనిపిస్తే సంతానాన్ని కనడం, వారు కన్నటువంటి సంతానాన్ని సజీవంగా కొనసాగించడం, ఇది కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యం. కుటుంబాన్ని త్రికోణంగా పేర్కొన్నవారు ఎవరు? కుటుంబాన్ని త్రికోణంగా పేర్కొన్నవారు ఎవరు? త్రికోణం జవాబు రేమండ్ ఫర్త్ సరైనటువంటి జవాబు. కుటుంబాన్ని త్రికోణంగా పేర్కొన్నవారు రేమండ్ ఫర్త్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద 6 ప్రశ్నలు మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ 6 ప్రశ్నల్ని ఒకే ప్రశ్న కింద ఫ్రేమ్ చేసి మీకు గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగవచ్చు. ఈ 6 ప్రశ్నలు కూడా పూర్తిగా ఒకటికి 2-3 సార్లు చూసుకుని ప్రిలిమ్స్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 3వ పాయింట్ చూడండి. ఏక నివాసాన్ని కలిగి ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలతో ఉండే సమూహాన్ని కుటుంబం అని పేర్కొన్నవారు పీటర్ ముర్దాక్. మరి కుటుంబాన్ని త్రికోణంగా పేర్కొన్నవారు రేమండ్ ఫర్త్. కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యం సంతానాన్ని కని సజీవంగా కొనసాగించడం. ఇలా ఈ స్టేట్మెంట్లను ఇచ్చి మరి ఈ స్టేట్మెంట్లలో ఏది సరైనది గుర్తించండి అని చెప్పి క్రింద మరి మరో 4 ఆప్షన్లు ఇచ్చి ఆప్షన్ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 and 3 మాత్రమే సరైనది, ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ సరైనవి, ఈ విధమైన ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న 6 పాయింట్లని జాగ్రత్తగా గమనించండి. అయితే కుటుంబాన్ని త్రికోణంగా పేర్కొన్నవారు రేమండ్ ఫర్త్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రేమండ్ ఫర్త్ పేర్కొన్నటువంటి ఆ కుటుంబంలోని త్రికోణంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. రేమండ్ ఫర్త్ ప్రకారం ఒక త్రికోణం తీసుకుంటే, ట్రయాంగిల్ తీసుకుంటే అందులో తండ్రి, తల్లి మరియు వారి యొక్క సంతానం, వీటిని రేమండ్ ఫర్త్ ఒక కుటుంబంని త్రికోణమితిగా పేర్కోవడం జరిగింది. దాని తర్వాత 7వ బిట్టు, కుటుంబం కొన్ని మానవ అవసరాలు తీర్చడానికి సంస్కృతి పరంగా అభివృద్ధి చెందింది అని పేర్కొన్నవారు ఎవరు? ప్రశ్న మరోసారి. కుటుంబం అనేది మనుషులకి కొన్ని అవసరాలని తీర్చడం కోసం ఒక సంస్కృతి పరంగా అభివృద్ధి చెందడం జరిగింది అని పేర్కొన్నవారు ఎవరు? మానవ అవసరాలు అన్నటువంటి పదం కనిపిస్తే అది మలినోవ్స్కీ నిర్వచనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కుటుంబం గురించి మానవ అవసరాలు అన్న పదం కనుక కనిపిస్తే, మానవ అవసరాలు తీర్చడానికి అన్న పదం కనుక కనిపిస్తే ఇది మలినోవ్స్కీ స్టేట్మెంట్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 8వ బిట్టు, కుటుంబ వ్యవస్థ అభివృద్ధికి ప్రధాన కారణాలు 3. కుటుంబ వ్యవస్థ అభివృద్ధికి ప్రధాన కారణాలు ఎన్ని అని బిట్టు వస్తే 3 అని గుర్తిస్తారు. మరి ఎందుకు ఆ 3 కారణాలు ఏంటి? కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలు 3 కదా. ఆ 3 కారణాలు ఏంటి? 1, మిథున వాంఛ. స్త్రీ పురుషులకి ఒకరి పట్ల ఒకరు అట్రాక్ట్ అవ్వడం, సో శృంగారంలో పాల్గొవాలి అని చెప్పి అనుకోవటం. సో ఈ శృంగారం, ఈ సెక్షువల్ రిలేషన్షిప్తో కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభం అవుతుంది. తర్వాత సెక్షువల్ రిలేషన్షిప్ తర్వాత ఆటోమేటిక్గా సంతాన సాఫల్యం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం
ఎప్పుడైతే సంతానాన్ని కంటామో, పిల్లల్ని కంటామో, మరి ఆ పిల్లల కోసం, భార్య కోసం, భార్య పిల్లల కోసము, కుటుంబాన్ని నడపడం కోసం ఆర్థిక అవసరాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ మిథున వాంఛ, సంతాన వాంఛ, ఆర్థిక అవసరాలు ఈ 3 కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. 9వ బిట్టు, వివాహాన్ని బట్టి కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? కుటుంబాన్ని మనం చాలా రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. వివాహాన్ని బట్టి, సంఖ్యను బట్టి, తర్వాత రిలేషన్షిప్స్ బట్టి, తర్వాత ఈ విధంగా రకరకాలుగా వర్గీకరణ చేయవచ్చు. వాటి గురించి తర్వాత చూద్దాం. వివాహాన్ని బట్టి పరిశీలన చేస్తే కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు? జవాబు, వివాహాన్ని బట్టి కుటుంబాన్ని ప్రధానంగా మోనోగామస్ ఫ్యామిలీ అని, అలాగే పాలిగైనస్ ఫ్యామిలీ అని, పాలిగైనస్, మోనోగామస్, పాలిగైనస్ మరియు పాలియాండ్రస్ అని ఈ విధంగా 3 రకాలుగా వివాహాన్ని బట్టి కుటుంబాన్ని వర్గీకరణ చేయవచ్చు. మోనోగామస్ ఫ్యామిలీ, పాలిగైనస్ ఫ్యామిలీ, పాలియాండ్రస్ ఫ్యామిలీ అని వివాహాన్ని బట్టి కుటుంబాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ దిస్ పాయింట్. వివాహాన్ని బట్టి, మ్యారేజ్ని బట్టి కుటుంబాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. మోనోగామస్ ఫ్యామిలీ, పాలిగైనస్ ఫ్యామిలీ, పాలియాండ్రస్ ఫ్యామిలీ. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మోనోగామస్ ఫ్యామిలీ, పాలిగైనస్ ఫ్యామిలీ, పాలియాండ్రస్ ఫ్యామిలీ అని చెప్పి వివాహాన్ని బట్టి కుటుంబాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. దాని తర్వాత అండి, ఇక్కడ మనం చూస్తే తర్వాత ప్రశ్న, మోనోగామస్ ఫ్యామిలీ అంటే ఏంటి? మోనోగామస్ ఫ్యామిలీ మీద ఓవరాల్గా ఒక బిట్ అనేది తయారు చేసి ఇవ్వచ్చు. మోనోగామస్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే, ఏక వివాహం వల్ల ఏర్పడిన కుటుంబం, మోనోగమి మ్యారేజ్ ద్వారా ఏర్పడిన కుటుంబంని మోనోగామస్ ఫ్యామిలీ అని చెప్పి అంటాము. మాస్టారు, ఏక వివాహం అంటే ఏమిటి? మోనోగమి అంటే ఏమిటి? అంటే ఒక స్త్రీకి ఒక భర్త, ఆ భర్తకి ఒక స్త్రీ, ఒక భార్య, ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త సూత్రం మీద వెళ్ళేటటువంటి కుటుంబంని మోనోగామస్ ఫ్యామిలీ అని చెప్పి పేర్కొంటాం. సో ఇప్పుడు మన హిందువులం భారతదేశంలో మనం మ్యాక్సిమం పాటిస్తున్నటువంటి ఈ కుటుంబ విధానం మోనోగమి వివాహ విధానం. ఇంట్లో తల్లిదండ్రులు ఒకలే ఉంటారు. అంటే భార్యకి భర్త ఒకరే, భర్తకి భార్య ఒకరే. ఈ విధంగా ఏర్పడిన కుటుంబాల్ని మోనోగామి ఫ్యామిలీస్, ఏక వివాహ కుటుంబాలు అని చెప్పి పేర్కొంటారు. ఒకే స్త్రీ, ఒకే పురుషుడు మధ్య జరిగే వివాహం ఏక వివాహం. ఈ ఏక వివాహం ద్వారా ఏర్పడిన కుటుంబం మోనోగామస్ ఫ్యామిలీ. తర్వాత పాలిగైనస్ ఫ్యామిలీ. మాస్టారు, మరి వివాహం అన్నటువంటి ఈ వ్యవస్థ ద్వారా కుటుంబాల్ని 3 రకాలుగా వర్గీకరణ చేశాం కదా. అందులో మోనోగామస్ ఫ్యామిలీ గురించి అయిపోయింది కదా. ఇప్పుడు పాలిగైనస్ ఫ్యామిలీ గురించి చూద్దాం. పాలిగైనస్ అనగా బహుభార్యత్వం. స్పెల్లింగ్ తప్పడింది, కరెక్షన్ చేయండి. POLYGYNUS. పాలిగైనస్ అనగా బహుభార్యత్వం అని అర్థం. అంటే ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉండటం. బహుభార్యత్వంపై ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉండడం. ఈ విధంగా బహుభార్యత్వంపై ఆధారపడిన కుటుంబంని పాలిగైనస్ ఫ్యామిలీ అని చెప్పి పేర్కొంటారు. తర్వాత పాలియాండ్రస్ ఫ్యామిలీ. పాలిగైనస్ ఫ్యామిలీకి ఉదాహరణ 11th వన్. పాలిగైనస్ ఫ్యామిలీకి ఉదాహరణ దశరథ మహారాజు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. వారిది అంటే దశరథ మహారాజు ఒకరికి 3 భార్యలు. ఇది పాలిగైనస్ ఫ్యామిలీ. పాలియాండ్రస్ ఫ్యామిలీ. పాలియాండ్రస్ ఫ్యామిలీ అంటే బహుభర్తృత్వం.
అంటే ఇక్కడ భార్య ఒక్కరితే ఉంటుంది, భర్తలు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. అది పాలియాండ్రస్ ఫ్యామిలీ. బహుభర్తృత్వం వల్ల ఏర్పడ్డ కుటుంబం. ఒక భార్య ఉండి ఆ భార్యకి ఇద్దరు కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ భర్తలు ఉంటే ఆ విధంగా ఏర్పడిన కుటుంబంని పాలియాండ్రస్ ఫ్యామిలీ అని చెప్పి పేర్కొంటారు. ఈ విధంగా పాలియాండ్రస్ ఫ్యామిలీ ఎక్కడుంది అంటే నీలగిరిలోని తోడాలు, తర్వాత హిమాలయాలు, ఎరిమాలయాలు అని పడ్డాయి. కరెక్షన్ చేసుకోండి. నీలగిరులు అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నటువంటి నీలగిరి కొండల్లో నివసిస్తున్నటువంటి తోడాలు అన్న తెగల్లో ఈ పాలియాండ్రస్ ఫ్యామిలీ విధానం అనేది అమల్లో ఉంది. హిమాలయాల్లో ఖాసాలు అని పిలువబడేటటువంటి తెగల్లో ఈ పాలియాండ్రస్ ఫ్యామిలీ విధానాన్ని పాటిస్తున్నారు. యాజమాన్యం బట్టి కుటుంబాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు? ఇంతవరకు వివాహం ఆధారంగా కుటుంబాలని వర్గీకరణ చేశాం. మోనోగామస్, పాలిగైనస్, పాలియాండ్రస్ అని చెప్పి. ఇప్పుడు యాజమాన్యం బట్టి కుటుంబాలని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు అంటే ఇక్కడ చూడండి. పాట్రియార్చల్ ఫ్యామిలీ. పాట్రియార్చల్ ఫ్యామిలీ అంటే ఇక్కడ పురుషులు యజమానులుగా ఉండేటటువంటి కుటుంబాలు పాట్రియార్చల్ ఫ్యామిలీ. ఉదాహరణకి మన కుటుంబాలన్నీ కూడా పాట్రియార్చల్ ఫ్యామిలీ. అంటే మన కుటుంబంలో కుటుంబ పెద్ద తండ్రి కానీ లేదా తాత కానీ ముత్తాత కానీ ఇక్కడ ఉంటారు. సో కుటుంబానికి పురుషుడు యజమానిగా ఉంటే దాన్ని పాట్రియార్చల్ ఫ్యామిలీ అని చెప్పి అంటారు. అలాగే ఒకవేళ స్త్రీలు గనక యజమానులుగా ఉంటే ఒక కుటుంబానికి దాన్ని మాట్రియార్చల్ ఫ్యామిలీ అని చెప్పి అంటారు. స్త్రీలు యజమానులుగా కుటుంబానికి ఉంటే గనక కుటుంబానికి మ్యాట్రియార్చల్ ఫ్యామిలీలో స్త్రీలు యజమానులుగా ఉంటారు కదా. స్త్రీలు యజమానులుగా ఉండేటటువంటి కుటుంబాలలో ఈ ఆస్తి పాస్తుల మీద సర్వ హక్కులు తల్లి నుంచి పిల్లలకి బదిలీ అవుతూ ఉంటాయి. ఎక్కడ? మాట్రియార్చల్ ఫ్యామిలీలో. అదే పాట్రియార్చల్ ఫ్యామిలీలో పురుషులు యజమానిగా ఉండేటువంటి కుటుంబాల్లో ఆస్తి పాస్తుల హక్కులు తండ్రి నుంచి పిల్లలకి బదిలీ అవుతూ ఉంటాయి. ఈ విధంగా యాజమాన్యం బట్టి కుటుంబాల్ని 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. పాట్రియార్చల్ ఫ్యామిలీ, మ్యాట్రియార్చల్ ఫ్యామిలీ అని చెప్పి. దాని తర్వాత పేజీలోకి మనం వెళ్తే చూడండి, యాజమాన్యం బట్టి కుటుంబాల వర్గీకరణ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో పాట్రియార్చల్ ఫ్యామిలీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పురుషులు యజమానులుగా ఉండేటటువంటి ఫ్యామిలీ. మ్యాట్రియార్చల్ ఫ్యామిలీ స్త్రీలు యజమానులుగా ఉండేటటువంటి కుటుంబం. పితృస్వామ్య కుటుంబంలో ఆస్తిపాస్తులు తండ్రి నుంచి కుమారుడికి సంక్రమిస్తాయి. మాతృస్వామ్య కుటుంబాలలో ఆస్తిపాస్తులు తల్లి నుంచి కుమార్తెలకు, ఆడపిల్లలకు సంక్రమిస్తాయి అన్నమాట. హిందూ కుటుంబాలన్నీ కూడా మ్యాక్సిమం పితృస్వామిక కుటుంబాలు అని చెప్పుకోవచ్చు. మరి కేరళలోని నాయర్లు, గారో కొండల్లోని కాశీలు వీరు మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థల్ని కలిగి ఉంటారు. సో ఓవరాల్గా ఈ మొత్తం కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటూ గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఈ యాజమాన్యం బట్టి కుటుంబాల వర్గీకరణ ఈ కాన్సెప్ట్ని ఒక బిట్టుగా మీకు ఫ్రేమ్ చేసి ఈ కాన్సెప్ట్ని ఒక బిట్టుగా అడిగే అవకాశం ఉంది. అవసరమైతే 2024 నాటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి. లేదు అంటే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డులు ఇస్తాను, వెళ్ళి చూడండి. వీడియో అయిపోయిన తర్వాత చూడండి. ప్రశ్నలు లాస్ట్ గ్రూప్ 2లో ఎలా వచ్చాయి అన్నది మీకే అర్థమవుతుంది. ఇండియన్ సొసైటీ నుంచి చాలా కఠినంగా ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఒకసారి మీరు 2024 పేపర్ని చూడండి. వీడియో చేశాను ఆల్రెడీ, పేపర్ మొత్తం 30 బిట్లు కూడా నేను వీడియో చేశాను, ప్లేలిస్ట్లో ఉంది, చూడండి ఈ వీడియో పూర్తయిన తర్వాత. ఇప్పుడు బట్టి వివాహం బట్టి చెప్పుకున్నాం, వివాహం బట్టి దాని తర్వాత యాజమాన్యం బట్టి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నివాసాన్ని బట్టి,
మొదటగా వివాహం ఆధారంగా కుటుంబాల్ని విభజించాం. తర్వాత యాజమాన్యం ఆధారంగా కుటుంబాల్ని విభజించాం. దాని తర్వాత ఇప్పుడు నివాసం బట్టి కుటుంబాలు ఎన్ని రకాలు, నివాసం ఆధారంగా కుటుంబాల్ని వర్గీకరణ చేస్తున్నాం ఇప్పుడు. మరి నివాసాన్ని బట్టి కుటుంబాలు ఎన్ని రకాల వర్గీకరణ చేయవచ్చు అని ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రశ్న వస్తే చూడండి, మొదటగా పితృస్థానిక కుటుంబం, దీన్ని ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని చెప్పి పేర్కొంటారు. దాని తర్వాత మాతృస్థానిక కుటుంబం, దీన్నే మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని చెప్పి పేర్కొంటారు. ఇంతకుముందు ప్యాట్రియార్చల్ అది యాజమాన్యం బట్టి పాట్రియార్చల్, మాట్రియార్చల్. ఇది నివాసాన్ని బట్టి ప్యాట్రిలోకల్, మ్యాట్రిలోకల్. ఈ రెండింటి విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి ఒకసారి, మనం ఈ ప్యాట్రిలోకల్, ప్యాట్రియార్చల్, మ్యాట్రిలోకల్, మాట్రియార్చల్ వీటి విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతాం. తప్పనిసరిగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ హాల్లో స్క్రీనింగ్ టెస్ట్ రాసేటప్పుడు ఒకవేళ ఎక్కడి నుంచి బిట్టు వచ్చినందుకు కన్ఫ్యూజ్ అవుతాం. మళ్ళీ చెబుతున్నా, కరెక్ట్గా చూసుకుని సరైన అవగాహనతో వెళ్ళకపోతే బిట్టిపోద్ది. ఎక్కడి నుంచి బిట్టు వచ్చినంతే మనం కన్ఫ్యూజ్ చేయడానికి బిట్టు ఇలాగే ఇస్తాడు. ఇంతకుముందు చెప్పుంది ప్యాట్రియార్చల్, మ్యాట్రియార్చల్, అది యాజమాన్యం బట్టి. ఇప్పుడు నివాసం బట్టి మాట్లాడుతున్నాం కదా, ఇది ప్యాట్రిలోకల్, మ్యాట్రిలోకల్. తర్వాత బైలోకల్ ఫ్యామిలీ, దీన్ని ద్విస్థానిక కుటుంబం అని చెప్పి పేర్కొంటాం. తర్వాత మాతుల స్థానిక కుటుంబం, అవాంకులోకల్ ఫ్యామిలీ. తర్వాత నూతన స్థానిక కుటుంబం, నియోలోకల్ ఫ్యామిలీ. ఈ విధంగా వీటిని నివాసాన్ని బట్టి కుటుంబాన్ని 5 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. నివాసాన్ని బట్టి ప్యాట్రిలోకల్, మ్యాట్రిలోకల్, బైలోకల్, ఎవాంకులోకల్, నియోలోకల్ అని ఈ విధంగా 5 రకాలుగా నివాసాన్ని బట్టి కుటుంబాన్ని వర్గీకరణ చేయవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ, మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ, బైలోకల్ ఫ్యామిలీ, అవాంకులోకల్ ఫ్యామిలీ, నియోలోకల్ ఫ్యామిలీ. దీని తర్వాత మనం చూడండి, పితృస్థానిక కుటుంబం. ఇవి చెప్పుకున్నాం కదా, నివాసం ఆధారంగా, స్థానికత ఆధారంగా ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, 16వ బిట్టు, పితృస్థానిక కుటుంబం ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే ఏమిటి? జవాబు, భార్య భర్త పుట్టింట్లో నివసించే కుటుంబాలు. సాధారణంగా మన హిందూ కుటుంబాలన్నీ కూడా భర్త ఇంట్లో భార్య నివసిస్తూ ఉంటుంది. ఎవరో ఎల్లరికపు అల్లుడు విషయంలో తప్పించి సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వెంట భార్య వస్తుంది. భర్త ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి భార్య వస్తుంది. ఈ విధంగా భార్య భర్త పుట్టింట్లో నివసించే కుటుంబాలని ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ, పితృస్థానిక కుటుంబం అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే మాతృస్థానిక కుటుంబం, మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే ఏమిటి? మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ, మాతృస్థానిక కుటుంబం అంటే ఏమిటి? దానికి రివర్స్, పితృస్థానిక కుటుంబం లేదా ప్యాట్రిలోకల్ ఫ్యామిలీకి రివర్స్ మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ. భర్త భార్య పుట్టింట్లో నివసిస్తూ ఉంటాడు, ఇల్లరికం. భర్త భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నివసిస్తూ ఉంటాడు. ఈ విధంగా భార్య, సాధారణంగా మనవన్నీ కూడా పితృస్థానిక కుటుంబాలు, ప్యాట్రిలోకల్ ఫ్యామిలీస్. దానికి రివర్స్గా ఉండేది మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. మరి ప్రస్తుతం ఏ తెగల్లో మాతృస్థానిక కుటుంబం, మ్యాట్రిలోకల్ ఫ్యామిలీని మనం చూడగలం?
మాస్టరు, మరి మ్యాట్రిలోకల్ ఫ్యామిలీని మనం ఏ తెగల్లో మనం చూడగలం? మలబార్, కేరళలోని మలబార్లోని నాయర్ కుటుంబాలలో ఈ మాతృస్థానిక కుటుంబాలని మ్యాట్రిలోకల్ ఫ్యామిలీస్ని మనం చూడగలం. ద్విస్థానిక కుటుంబం, ద్విస్థానిక కుటుంబం అంటే ఏమిటి? బైలోకల్ ఫ్యామిలీ అంటే ఏమిటి? జవాబు, కొంతకాలం భర్త పుట్టింట్లోనూ భార్య, మరికొంతకాలం భార్య పుట్టింట్లో భర్త నివసించే పద్ధతిని బైలోకల్ ఫ్యామిలీ అని చెప్పి పేర్కొంటారు. ద్విస్థానిక కుటుంబం. కొంతకాలం వారి జీవితంలో కొంతకాలం భర్త పుట్టింట్లో భార్యాభర్తలు కలిసి ఉంటారు. తర్వాత భార్య పుట్టింటికి వెళ్ళి అక్కడ భార్యాభర్తలు కలిసి నివసిస్తారు. ఇలా నివసించే పద్ధతిని బైలోకల్ ఫ్యామిలీ, ద్విస్థానిక కుటుంబాలు అని చెప్పి పేర్కొంటారు. ద్విస్థానిక కుటుంబం. సో ఓకే, ఇచ్చిన ప్రశ్న మళ్ళీ ఇచ్చేసాను. 19వ ప్రశ్న, 20వ ప్రశ్న, 2 ప్రశ్నలు ఒకటే. దాని తర్వాత ఇప్పుడు మనం చూద్దాం. మాతుల స్థానిక కుటుంబం, అవాంకులోకల్ ఫ్యామిలీ అంటే ఏమిటి? జవాబు, భార్య యొక్క మేనమామ ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తే అటువంటి కుటుంబాలని మాతుల స్థానిక కుటుంబాలు అని చెప్పి పేర్కొంటాం. సింపుల్ అండి. చూడండి, UNCULOCL, అంకుల్, మేనమామ అంటే మామయ్యని అంకుల్ అంటాం కదా. అంకుల్ అనేటువంటి శబ్దం ఇక్కడ వస్తుంది. అవాంకులోకల్, అంకుల్ అనేటువంటి ఈ శబ్దం అనేది ఇక్కడ మనకి వస్తుంది. అవాంకులోకల్ అంటే మాతుల స్థానిక కుటుంబం. UNCLE అంకుల్ స్పెల్లింగ్, కానీ UNCUL అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా అంకుల్ అన్నటువంటి ఈ సౌండ్ వస్తే ఇది మేనమామ యొక్క ఇల్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సింపుల్. సో ఈ విధంగా భార్య యొక్క, ఎవరి మేనమామ? భర్త మేనమామ, భార్య మేనమామ? కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడుగుతారు మళ్ళీ. భార్య యొక్క మేనమామ, భర్త మేనమామ కాదు, భార్య యొక్క మేనమామ. భార్య యొక్క మేనమామ ఇంట్లో భార్య భర్తలు నివసిస్తూ ఉంటే అటువంటి కుటుంబాలని మాతుల స్థానిక కుటుంబాలు అని చెప్పి పేర్కొంటారు. మరి నియోలోకల్ ఫ్యామిలీ అంటే ఏమిటి? నూతన స్థానిక కుటుంబం అంటే ఏమిటి? నియోలోకల్ ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు ఎవరి పుట్టింట్లోనూ నివసించక వేరుపడి కొత్త స్థలంలో నివసిస్తూ ఉంటారు. వీటిని నియోలోకల్ ఫ్యామిలీస్ అని చెప్పి అంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే సమాజంలో. ఇటు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు వాళ్ళ ఊర్లో కానీ, సొంత ఊర్లో కానీ, సొంత ఇంట్లో కానీ, అమ్మా నాన్నల దగ్గర కానీ ఉండకుండా పట్టణాల్లోకి వెళ్ళిపోయి పిల్లల చదువుల పేరు మీదుగా, లేదా ఇతరత్ర కారణాలు, ఉద్యోగాల పేరు మీదుగా, ఇతరత్ర కారణాల వల్ల అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉండకుండా వాళ్ళ సొంత ఊరు, వీళ్ళ సొంత ఊరు కాకుండా దూరం ఎక్కడికో పట్టణాలకి, నగరాలకు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకొని అక్కడ జీవిస్తూ ఉంటారు. సో ఇటువంటి కుటుంబాలు ఈ కాలంలో బాగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా భార్యాభర్తలు ఎవరి పుట్టింట్లోనూ నివసించకుండా వేరుపడి కొత్త స్థలంలో నివసిస్తే దాన్ని నియోలోకల్ ఫ్యామిలీస్ అని చెప్పి అంటారు. న్యూ జనరేషన్ ఫ్యామిలీస్ అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, న్యూ జనరేషన్, నియోలోకల్. ఇకపోతే ఇది అయిపోయింది కదా. ఎంతవరకు మనము వివాహం ఆధారంగా, తర్వాత యాజమాన్యం ఆధారంగా, తర్వాత నివాసం ఆధారంగా మాట్లాడుకున్నాం కదా. తర్వాత తరాలు ఆధారంగా కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఇప్పుడు తరాలు, జనరేషన్స్ బట్టి చూడండి. ముందేం చెప్పుకున్నాం? వివాహ పద్ధతి బట్టి కుటుంబ రకాల గురించి చెప్పుకున్నాం. తర్వాత యాజమాన్యం బట్టి కుటుంబ రకాలు చెప్పుకున్నాం. తర్వాత నివాసం బట్టి ఇప్పుడు కుటుంబ రకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు తరాలను బట్టి కుటుంబ రకాలు చెప్పుకుంటున్నాం. మొదటిది వ్యష్టి కుటుంబం, మీకు తెలిసిందే, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీనే కేంద్రక కుటుంబం అని చెప్పి పేర్కొంటారు. వ్యష్టి కుటుంబం, దీన్నే
న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పి అంటారు. వ్యష్టి కుటుంబంని ఇంగ్లీష్లో ఏమంటారండి? న్యూక్లియర్ ఫ్యామిలీ. దీన్నే తెలుగులో కేంద్రక కుటుంబం అని చెప్పి కూడా పేర్కొంటారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు. ఇవి సాధారణంగా ఈ వ్యష్టి కుటుంబాల్లో 2 జనరేషన్లకు చెందినటువంటి ఈ సభ్యులు మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే జీవిస్తూ ఉంటారు. మొదటి జనరేషన్ అమ్మా నాన్న, సెకండ్ జనరేషన్ వారి పిల్లలు. దాని తర్వాత 2 ఉమ్మడి కుటుంబం. దీన్ని జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో సంయుక్త లేదా విస్తృత కుటుంబాలు అని చెప్పి పేర్కొంటారు. ఇక్కడ 3 లేదా 4 జనరేషన్లకు చెందినటువంటి కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ ఉంటారు. తాతయ్యలు, తాతయ్య నాయనమ్మ వాళ్ళొక జనరేషన్, అమ్మ నాన్న వాళ్ళది 2వ జనరేషన్, వారి పిల్లలు 3వ జనరేషన్. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లలు కూడా జీవిస్తూ అందులో ఉంటారు. ఇటువంటి కుటుంబాలని విస్తృత కుటుంబాలు అని చెప్పి, ఉమ్మడి కుటుంబాలు అని చెప్పి, సంయుక్త కుటుంబాలు అని చెప్పి, జాయింట్ ఫ్యామిలీస్ అని చెప్పి పేర్కొంటారు. ఇది అయిపోయింది. దాని తర్వాత వ్యక్తి అనుబంధం బట్టి కుటుంబాలని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అనుబంధం తరాలైపోయిన జనరేషన్ బట్టి అయిపోయింది. ఇప్పుడు అనుబంధం బట్టి జన్మప్రాప్త కుటుంబం. జన్మప్రాప్త కుటుంబం అంటే ఏంటి? ఒక వ్యక్తి పుట్టిన కుటుంబం. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టిన కుటుంబం అంటే అమ్మా నాన్నల దగ్గర పుట్టి అమ్మా నాన్నల దగ్గర పెరుగుతూ ఉంటే, అదే ఇంట్లో పెరుగుతూ ఉంటే అది జన్మప్రాప్త కుటుంబం అని చెప్పి అంటారు. అలా కాకుండా స్వయం స్థాపిత కుటుంబం. కొన్నాళ్ళు అంటే పుట్టి పెరిగి అమ్మా నాన్నల దగ్గర పుట్టి అమ్మా నాన్నల దగ్గర పెరిగి అదే కుటుంబంలో ఉంటే అది జన్మప్రాప్త కుటుంబం. అలా కాకుండా దాని తర్వాత అమ్మా నాన్నల నుంచి వేరుపడి భార్య పిల్లలతో కుటుంబంని వేరే చోట ఏర్పాటు చేసుకుంటే దాన్ని స్వయం స్థాపిత కుటుంబం అని చెప్పి పేర్కొంటారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్య పిల్లలతో ఏర్పరచుకున్న కుటుంబంని స్వయం స్థాపిత కుటుంబం అని చెప్పి అంటారు. ఇవి అనుబంధం బట్టి కుటుంబాలు 2 రకాలు: జన్మప్రాప్త కుటుంబం, స్వయం స్థాపిత కుటుంబం. ఇవి. దాని తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, కుటుంబ వ్యవస్థ యొక్క లక్షణాలని తెలపండి. దీని మీద ప్రశ్న అనేది రావచ్చు. కుటుంబ వ్యవస్థ యొక్క లక్షణాల మీద ప్రశ్న అనేది రావచ్చు. కుటుంబ వ్యవస్థ లక్షణాలు: మొదటి లక్షణం విశ్వజనీనమైనది. విశ్వజనీనత అంటే ఆధునిక మానవ సమాజంలోనే కాకుండా మానవ జాతి క్రమాభివృద్ధిలో ప్రతి దశలోనూ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబానికి చెంది ఉంటాడు. పక్షులు, జంతువుల సమాజాలలో కూడా కుటుంబం ఉంది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. దీన్నే విశ్వజనీనత అని చెప్పి పేర్కొంటాం. తర్వాత మిథున సంబంధం. కుటుంబంలో సెక్షువల్ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. నామకరణ పద్ధతి. ప్రతి కుటుంబానికి ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరుతో పాటు వారి కుల గోత్రాలు, వారి యొక్క సొంత పేర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్థిక సదుపాయాలు. ఇల్లు అంటేనే అంటే పెద్దవాళ్ళు వారి తర్వాత జనరేషన్కి ఆర్థిక సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తూ ఉంటారు. అవసరమైతే భర్త పేదరికంలో ఉంటే కొన్ని సందర్భాల్లో భార్య తన కన్నవారింటి నుంచి డబ్బులు తీసుకొచ్చి భర్తకు సాయం చేస్తూ ఉంటుంది. అత్త మామల నుంచి సాయం అందుతూ ఉంటుంది. ఒకవేళ భార్య తరపు వారు పేదరికంలో ఉంటే భర్త కాస్త ఉద్యోగస్తులు, ఫైనాన్షియల్గా బాగా ఉన్నోళ్ళు అయితే భర్త తరపు నుంచి భార్య కుటుంబానికి కూడా ఆర్థిక సహకారం వెళ్తూ ఉంటుంది. ఇటువంటి ఆర్థిక సదుపాయాలు అనేవి ఉంటాయి. అలాగే ఉమ్మడి నివాసం. నాయనమ్మ, తాతయ్య, అమ్మ నాన్న, పిల్లలు వీరు ఉమ్మడి నివాసంతో ఉంటారు. ఆవేశ ప్రాతిపదిక. అన్నీ కూడా కుటుంబం ఏర్పాటు అవడానికి కారణం ఆవేశమే. ఎందు గురించి అంటే భౌతిక అవసరాలు, సుఖాలు, కోరికలు మొదలైన వాటి మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుషుల సంగమం, సంతానాన్ని పొందటం, ఆ సంతానాన్ని ప్రేమతో పెంచి పెద్ద చేయటం, భార్యాభర్తలు పరస్పర ప్రేమతో జీవితం గడపడం, ఆర్థిక సామాజిక పరంగా రక్షణ కల్పించుకోవటం, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా ఉంటాయి.
వీటన్నిటికీ ప్రాతిపదిక ఆవేశం. మరి ప్రవర్తన, ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనని కుటుంబం తీర్చిదిద్దుతూ ఉంటుంది. పరిమితమైన పరిమాణం, ఎస్, కుటుంబం యొక్క పరిమాణం పరిమితమైనది. కుటుంబ వ్యవస్థ యొక్క నాగరికత సమాజంలో వ్యవస్థలన్నిటిలోకి ఈ కుటుంబ వ్యవస్థ పరిమాణం చాలా చిన్నది. భార్యాభర్తలు, వారి సంతానం మాత్రమే ఆ కుటుంబంలో ఉంటారు. సామాజిక నియంత్రణ, కుటుంబం తన సభ్యులను ఆయా దశల్లో నియంత్రణ చేస్తూ ఉంటుంది. ఎట్లా ప్రవర్తించాలో కూడా నేర్పుతుంది. కుటుంబం పిల్లలను నియంత్రించడమే కాక తల్లిదండ్రులను కూడా హద్దుల్లో ఉంచుతుంది. వారు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేటట్లు చేస్తుంది. సభ్యుల యొక్క బాధ్యతలు, ప్రేమానురాగాలతో ఉంటూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటూ ఉంటారు. తమ పిల్లల యోగక్షేమాల కోసం పెద్దలు కష్టపడతా ఉంటారు. సో పెద్దల కష్టాన్ని వృధా చేయకుండా పిల్లలు చదువుల్లో కష్టపడుతూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ప్రయోజకులు అవ్వాలని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. అంటే ఒకరితో ఒకరు, ఒకరి మీద ఒకరు బాధ్యతల్ని కలిగి కుటుంబంని ముందుకు నడిపిస్తూ ఉంటారు. సమాజంలో కుటుంబానికి కీలకమైనటువంటి స్థానం. ఒక దేశపు సమాజం కానీ, లేదా ఒక రాష్ట్రపు సమాజం కానీ, లేదా ఒక గ్రామం సమాజం కానీ ఎలా ఉండాలి అనేది ఆ కుటుంబాల యొక్క ప్రవర్తన మీద, కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబం అనేది సమాజంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి కుటుంబం యొక్క లక్షణాలు. ఇవన్నీ ఇంతవరకు మనం ఫ్యామిలీ, కుటుంబానికి చెందినటువంటి ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడాం కదా. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం వెళ్తున్నది గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి. స్క్రీనింగ్ టెస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. దీని గురించి మనం ఎక్కువగా మార్కులు తెచ్చుకొని గ్రూప్ 2 ర్యాంక్లో మనకి మార్కులు కలపరు ర్యాంకింగ్స్లో. కాబట్టి 150 మార్కులకి కనీసం ఒక 100 మార్కులు మనం స్కోర్ చేయగలిస్తే చాలు. ఇక్కడ ఎంతవరకు ఇప్పుడు ఒక్క ఇండియన్ సొసైటీనే డెప్త్గా మనం వెళ్ళిపోతే, మనం చదవాల్సింది ఒక ఇండియన్ సొసైటీ కాదు. ఇండియన్ హిస్టరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇలా అనేకమైన అంశాలతో స్క్రీనింగ్ టెస్ట్ ముడిపడి ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలని సమపాలలో మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కుటుంబంని ఎక్కడితో ఆపేద్దాం. వీటిని జాగ్రత్తగా చూడండి. ఎక్కడి నుంచి ఒక బిట్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో తర్వాత వీడియోలో మరో కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. తర్వాత మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని, సలహాలని, సూచనల్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరో టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।